హలో అందరికీ నమస్తే. ఓటు అనేది ఎంత పవర్ఫుల్ అంటే అది బుల్లెట్ కంటే చాలా పవర్. ఎందుకంటే మొత్తం ఓటు మీదనే ఆధారపడి ఉంటుంది. మనం ఎన్నుకునే రాజకీయ నాయకుడు ఎలాంటి వాడు, మనకి ఏం చేయగలడు, మనల్ని ఏం అభివృద్ధి చేయగలడు, మనకి ఎంత అందుబాటులో ఉంటాడనే దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ ముష్టికి ఆశపడి ఓట్లేస్తున్నాము, దానివల్ల ఎంత నష్టం అవుతామో తెలుసా. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు దోచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక దగ్గర ఎక్స్రే తీపించారు, ఆ ఎక్స్రే తీపించిన తర్వాత అక్కడ బాగా ట్రీట్మెంట్ జరగలేదని మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ మళ్ళీ ఎక్స్రే తీయమంటారు, మళ్ళీ డబ్బులు దోచుకుంటారు అక్కడ. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? మీరు అదే కరెక్ట్ నాయకుడిని వెనుకున్నారనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లోనే సరైన ట్రీట్మెంట్ ఉంటుంది. మరి చదువు కూడా అనుకోండి, మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో చూడండి, దారుణంగా ఉన్నాయి స్కూల్స్. ఎందుకంటే కరెక్ట్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి, సరైన వసతులు లేక ఈ స్కూల్స్ ఉన్నాయి. దానివల్ల మనం స్కూల్స్కి వేయట్లేదు. మనకు గవర్నమెంట్ జాబ్ కావాలని మనం ఎంత తహతహలాడతామో, కానీ గవర్నమెంట్ స్కూల్లో వేయడానికి ఇష్టపడము. మనం ప్రైవేట్ స్కూల్లో వేస్తాం. ఇంకా ప్రైవేట్ స్కూల్లో వేస్తే ఎంత దోచుకుంటారు అనేది దానికి అదుపు అనేది ఉండదు. హాస్పిటల్ కూడా ఇలాది. ఫస్ట్ మనము మారాలి, మనం ఓటు అనేది చాలా పవర్ఫుల్. దాన్ని ఒకసారి మనం దృష్టిలో ఉంచుకొని మనం ఓటేస్తే సరైన నాయకుడు. దానివల్ల ఒకటే కాదు, మీరు బయటకు వెళ్ళి మీకు ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, దానికి కారణం కూడా ఓటే. ఏదైనా సరే ఓటే. మీరు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే దానికి కారణం ఓటే. ఇదన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఓటు వేయాలి. అది మనం పెట్టుకోవట్లేదు, అది మనం మర్చిపోతున్నాం, అది మనం ఇదైతున్నాం. దయచేసి అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అవ్వలారా, తాతలారా, ప్రతి ఒక్కరు మీరు వాళ్ళు ఇచ్చే ముష్టికి ఆశపడకండి. మీరు ముందు భవిష్యత్తులో మీకు ఏం కావాలి, మీ పిల్లలకి ఏం కావాలనే దాని గురించి ఆలోచించి మీరు ఓటు వేయండి. దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నాను. మీరు ఈ సర్పంచ్లకు కానీ, ఎంపీటీస్లకు కానీ, ఎవరికైనా సరే, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరున్నా సరే, మీరు ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. మనం మారాలి, మన బ్రతుకులు మారుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు. మీరు చేసుకోవడం వల్ల ఇంకా ముందు మంచి మంచి వీడియోలు మీలాగానే నేను మారి ఈ సమాజానికి ఇలాంటి చెప్పాలన్నట్టు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.